సో, ముందుగా నన్ను నేను ఇంట్రొడ్యూస్ చేసుకుంటాను అందరికి. సో, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడీ. నా పేరు హిమబిందు. సో, నేను షుగర్‌ఫిట్ నుంచి 3 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను. ఐ హావ్ డన్ మై మాస్టర్స్ ఇన్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. బీఎస్సీ హానర్స్ ఫ్రమ్ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ ఫ్రమ్ ఇంజిరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ హైదరాబాద్. కరెంట్లీ పీజీటీఎస్ఏయు అంటారు. అండ్ మాస్టర్స్ ఫ్రమ్ గీతం యూనివర్సిటీ వైజాగ్. దాని తర్వాత ఐఎమ్ ఇంటూ రీసెర్చ్ ఫస్ట్ బికాజ్ చదువు అయిపోయాక ఐ క్వాలిఫైడ్ యూజీసీ నెట్. So with that, I got into research. I worked as a senior research fellow in IIMR, Indian Institute of Millets Research, Rajendra Nagar lo untadi. I took a project for 1 year. Dan tarvata I worked as a teaching associate in my own university. So BSc agriculture students ki nenu న్యూట్రిషన్ సబ్జెక్ట్ టీచ్ చేశాను ఒక 2 సెమిస్టర్స్. ఆ తర్వాత కోవిడ్ హిట్ అయింది. సో అప్పటి నుంచి ఐఎమ్ ఇంటూ దిస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్. ఫస్ట్ ఏంటంటే నేను ట్రూ వెయిట్ అని పాసిబుల్ అంటారు కరెంట్ వెయిట్ లాస్ కంపెనీలో ఐ వర్క్ 2 ఇయర్స్. దాని తర్వాత ఐఎమ్ ఇంటూ హెల్తిఫై మీ యాజ్ అ ప్రో న్యూట్రిషనిస్ట్. ఇక్కడ సీనియర్ న్యూట్రిషనిస్ట్ షుగర్ ఫిట్లో అండ్ ఐ వర్క్ యాజ్ అ ఆడిటర్ ఇన్ క్యూసీ టీమ్. దిస్ ఈస్ అబౌట్ మీ. సో మనం ఇప్పుడు సెషన్ స్టార్ట్ చేద్దాము. ఐ విల్ టేక్ ఆల్ యువర్ క్వశ్చన్స్ లేటర్. జస్ట్ సెషన్ మాత్రం ప్రశాంతంగా పీస్ఫుల్గా కూర్చొని వినండి. ఓకే, నో డిస్టర్బెన్స్ కదా బ్యాక్ ఎండ్ నుంచి అయితే. షేర్ మై స్క్రీన్. నో, ఓకే, థ్యాంక్ యూ. సో ఈరోజు మనము డయాబెటిక్ న్యూరోపతి గురించి అది ఎలా హీల్ చేసుకుంటామో తెలుసుకుందాము. ముందుగా ఏంటంటే అంటే జస్ట్ స్టాప్, ఐ వాంట్ టు ఆస్క్ వన్ క్వశ్చన్. ఎంతమంది మీరు డయాబెటిక్ న్యూరోపతి అంటే కాళ్ళ యొక్క మంటలు కానీ తిమ్ముర్లు కానీ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తారా? లైక్ టింగ్లింగ్ సెన్సేషన్ కానీ ఇవన్నీ మోస్ట్ కామన్. అది కూడా షుగర్ ఎప్పుడైతే ఎక్కువ అవుతూ ఉంటుందో అప్పుడు మీకే అర్థమవుతుంది, ఓ నా షుగర్ ఎక్కువైనట్టుంది, రాత్రి నిద్ర పట్టదు, తిమ్మిర్లు ఎక్కినట్టు మంటల్లాగా. అది ఐ హోప్ ఫేస్ చేస్తున్నారా? ఎస్ ఎస్ ఎస్, ఐఎమ్ గెటింగ్ సో మెనీ రిప్లైస్ కదా. ఈరోజు ఆ టాపిక్ గురించి మాట్లాడుకున్నాము. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది హౌ ఈజ్ అంటే అది ఎంతవరకు మనని నిద్ర పట్టనియదనమాట. ఒక్కొక్కసారి కొందరికి దుప్పటి కప్పుకున్నా కూడా ఆ క్లాత్ టచ్ అవుతున్నా కూడా అదొక రకమైన సెన్సేషన్ అనేది ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ న్యూరోపతి. నేను దాని గురించి ఇప్పుడు చూపించి చెప్తాను. ఓకే, యా. సో హీలింగ్ డయాబెటిక్ న్యూరోపతి, టాప్ ఫుడ్ కేర్ సొల్యూషన్స్, ప్రొటెక్ట్, హీల్, థ్రైవ్. సో ఇలా అనమాట. ఎనీ ఆఫ్ ద సిమ్టమ్స్ ఉన్నాయి కదా, నమ్నెస్, లాస్ ఆఫ్ సెన్సేషన్, ఒకసారి మనకి సెన్సేషనే లేనట్టు అనిపిస్తుంది అనమాట అక్కడ. అండ్ బర్నింగ్ అండ్ టింగ్లింగ్ ఫిట్, కాళ్ళు మంటలు, పాదాల మంటలు, టింగ్లింగ్ ఏదో పొడిచినట్టుగా అట్లా అనిపిస్తుంది. షూటింగ్ పెయిన్, నొప్పులు, క్రాన్స్, చాలా పెయిన్స్ ఉన్నట్టు ఇట్లా పిక్ ఎక్కడం అంటారు, అలా కూడా ఉంటుంది కొందరికి. ఇంపేర్డ్ బ్యాలెన్స్, ఒక్కొక్కసారి సరిగ్గా నిలబడని కూడా నిలబడరావు, ఆల్ బికాస్ ఆఫ్ న్యూరోపతి ఇష్యూ. ఫుడ్ డిఫార్మిటీ అంటే మన పాదాలు ఉంటాయి కదా, అవి కూడా కొంచెం ఇలా షేప్ కానీ లైక్ ప్లేస్మెంట్ కానీ చేంజ్ అవుతుంది. హాట్ అండ్ కోల్డ్ సెన్సిటివిటీ, బాడీ అంతా నార్మల్గా ఉంటుంది, కాళ్ళు మాత్రం చల్లగా ఉంటాయి, లేకపోతే కాళ్ళు మాత్రం చాలా వేడిగా ఉంటాయి అన్నమాట, సంబంధం లేకుండా కాళ్ళు కానీ చేతులు కానీ అట్లా. సో ఆల్ దీస్ ఆర్ ద ఫ్యూ సిమ్టమ్స్ అనమాట. ఒకసారి సెల్ఫ్గా చెక్ చేసుకోండి. ఒక్కొక్కసారి అవి లైట్గా ఉన్నప్పుడు మనం అంతగా చూసుకోము, గ్రహించము. బట్ ఇవి ముందుగా చెక్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు లేటర్ ఆన్ అది ఎక్కువ అవ్వకుండా ఉంటుందన్నమాట. కొంతమందిలో అది యాంప్యూటేట్ చేసేంత సిచ్యువేషన్ వస్తుంది, అంటే కాళ్ళు చేతులు కుట్టేస్తారు. షుగర్ ఉన్న వాళ్ళు కొంచెం పుండ్లు అవుతే తీసేస్తారు, యాంప్యూటేట్ చేస్తారు. ఎందుకు ఎందుకు అంటే ఆ ఇన్ఫెక్షన్ తగ్గదు, ఇంకా మొత్తం స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే నేను మిమ్మల్ని భయపెట్టట్లేదు, ఈ సిమ్టమే అందరికి ఉండాలని లేదు, బట్ బీ లిటిల్ ఎక్స్ట్రా కాషియస్ అనమాట. సో ఇవన్నీ సిమ్టమ్స్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి.
కొందరికి ఈజీగా తెలిసిపోతది. అంటే నార్మల్‌గా పెయిన్స్ రాంగానే నాకు షుగర్ ఎక్కువైతున్నట్టుంది. దేర్ ఆర్ ఫ్యూ క్లయింట్స్, అంటే కొందరు నా క్లయింట్స్ ఏంటంటే, "మేడం ఈరోజు స్వీట్ తిన్నాను. నాది నాకే తిమ్మిర్లెక్కినట్టు, కాళ్ళు మలుచుకపోవడాలు ఇవన్నీ తెలుస్తున్నాయి మేడం" అని, షుగర్ ఎక్కువైంది అని అంటారు. అంటే సీనియర్ పేషెంట్స్ ఉంటారు గదా! వాళ్ళు జూనియర్ డాక్టర్స్‌కి ఈక్వల్ గదా! సో, వాళ్ళేమంటారంటే, "నాది నాకే అర్థమైపోతుంది మేడం షుగర్ ఎక్కువైంది. మందులేసుకోలేదు. ఎక్కువైపోయింది. తెలిసిపోతుంది. అన్ని మంటలు మంటలు వస్తున్నాయి మేడం కాళ్ళు, చేతులు" అంటారు. సో, యూ ఆల్ హ్యావ్ టు చెక్. అందరూ చెక్ జేసుకోండి ఇలా అవుతుందా లేదా అనేసి. సో, వాట్ ఈస్ డయాబెటిక్ న్యూరోపతి? అసలు డయాబెటిక్ న్యూరోపతి అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ నర్వ్ డ్యామేజ్. నరాల డ్యామేజ్ జరుగుతుంది. ఎందుకు? దట్ అకర్ ఇన్ పీపుల్ విత్ డయాబెటిస్. డయాబెటిస్ ఉన్న వాళ్ళలో ఒక అంటే ఒక్కొక్క పార్ట్ కూడా ఎఫెక్ట్ అవుతది. ఫస్ట్ ఎక్కువ నరాల మీదనే చూపిస్తదనమాట. కాళ్ళు నరాల ఎండింగ్స్‌లో ఉంటాయి గదా! ఇప్పుడు మన బాడీ యొక్క చివరి ఎండింగ్సే గదా! కాళ్ళు గానీ, చేతులు గానీ, లైక్ ఇదంతా మధ్య భాగం గదా! సో, ఈ నరాలనేది ఎక్కువగా డ్యామేజ్ అవుతాయన్నమాట. ఎందుకు అంటే హై బ్లడ్ షుగర్ వల్ల. ఓకే. సో, ఇది మీకు ఈజీగా అర్థమవుతదని నేను ఇట్లా ఫ్లో చార్ట్ లాగా పెట్టి పిక్చర్ పెట్టాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హై బ్లడ్ షుగర్. బాడీలో బ్లడ్‌లో షుగర్ బాగా పెరిగిద్ది. పెరిగినప్పుడు ఏమవుతదంటే బ్లడ్ వెసల్స్ అంటే ఇట్లా పైపుల్లాగా ఉంటాయి. రక్తం ప్రవహించడానికి పైపుల్లాగా ఉంటదనమాట మన బాడీలో. మీకిట్లా చూస్తే తెలిసిపోతది గదా! సో, వాటిని బ్లడ్ వెసల్స్ అంటారు. ఆ బ్లడ్ వెసల్స్‌కి డ్యామేజ్ అవుతది. మొత్తం ఇప్పుడు గులాబ్ జామ్ ఉంది. గులాబ్ జామ్ పాకం ఎట్లుంటది? స్వీట్ ఎక్కువుండడం వల్ల పాకం యాక్చువల్‌గా మీ బ్లడ్ అనేది ఒక వాటర్ లాగా ప్రవహించాలి. ఇప్పుడు మన వాటర్ ఫాల్స్‌లో వాటర్ ఎట్లా పోతాయి? అట్లా పోవాలి. ఇప్పుడు మీ బాడీ అంతా బ్లడ్‌లో షుగర్ ఎక్కువ ఉండడం వల్ల పాకం లాగా ఉంటదనమాట. ఆ బ్లడ్ అంతా. సో, అదంతా అలా ఉండడం వల్ల దాని లోపల అంటే ఫ్లో అవ్వడానికి అవ్వదు. ఎందుకంటే ఈ చుట్టూ వెసల్స్ అన్నీ డ్యామేజ్ అయిపోతాయన్నమాట. సో, ఆ బ్లడ్ వెసల్స్ అనేవి డ్యామేజ్ అవ్వడం వల్ల రెడ్యూస్డ్ బ్లడ్ ఫ్లో టు ద నర్వ్స్. అంటే ఈ నరాలకి బ్లడ్ ఫ్లో అనేది సరిగ్గా జరగదు. ఎందుకంటే ఇప్పుడు పైప్ ఉంది. మన నార్మల్ వాటర్ పట్టే పైప్ ఉంది. పైపు పడుతుంటే మలకలు పడే ఫోల్డింగ్స్ వచ్చినాయనుకోండి. అప్పుడేమవుతది? ఆటోమేటిక్‌గా వాటర్ ఫ్లో అవుతాయా? అవ్వదు. సో, అట్లా మీ బ్లడ్ వెసల్స్ గూడా మొత్తం లోపల ఫోల్డింగ్స్ వచ్చేసాయన్నమాట. ఫోల్డింగ్స్ రావడం వల్ల బ్లడ్ ఫ్లో అనేది నరాలకి ఎళ్ళదు ప్రాపర్‌గా. దానివల్ల నర్వ్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. దాన్ని న్యూరోపతి అంటారు. ఓకే. లాస్ ఆఫ్ సెన్సేషన్ అండ్ సింప్టమ్స్ లైక్ పెయిన్ ఆర్ టింగ్లింగ్. సో, నరాల్లో ఉన్న సెన్సేషన్ అంటే మనకి ఏమవుతుందో గూడా తెలీదనమాట. ఆహ్, స్పందించకుండా ఉంటదనమాట. అండ్ సింప్టమ్స్ లైక్ పెయిన్ అండ్ టింగ్లింగ్. ఒక్క నిమిషం సార్. ప్లీజ్ టేక్ హిమ్. ఐ హావ్ 500 యూజర్స్. సో, మనకి సెన్సేషన్ అనేది ఉండకుండా పెయిన్, టింగ్లింగ్ అనేది ఉంటదనమాట. సో, బాగా నొప్పి అండ్ టింగ్లింగ్ సెన్సేషన్ అంటే ఏంటంటే, తిమ్మిర్లెక్కినట్టు అవుతూ ఉంటది. ఎందుకంటే, అక్కడికి ప్రాపర్‌గా బ్లడ్ అనేది ఫ్లో అవ్వలేదు గదా! నరాలలోకి. అందుకని. దానివల్ల ఏమవుతది? ఇంక్రీజ్డ్ రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అండ్ కాంప్లికేషన్స్. సో, దానివల్ల అక్కడ ఇన్ఫెక్షన్స్ అవ్వడం, కాంప్లికేషన్స్ అవ్వడం ఉంటది. అంటే ఇప్పుడు సాధారణ వ్యక్తుల్లో దెబ్బ తాకిందనుకోండి, సింపుల్‌గా చెప్పాలంటే తొందరగా హీల్ అవుతది. ఎందుకంటే అక్కడ నరాలు బాగా పనిచేస్తున్నాయి కాబట్టి, బ్లడ్ అనేది ప్రాపర్‌గా ఫ్లో అవుతది కాబట్టి అవుతది. అందుకే డయాబెటిస్ ఉన్నవాళ్ళు ఏదైనా పుండ్లవుతే జాగ్రత్త, పుండ్లవ్వకుండా చూసుకోండి, కటింగ్స్ అవ్వకుండా చూసుకోండి అని ఎందుకంటారో తెలుసా? ఆ కట్ అయిన ఏరియాలో మీకు బ్లడ్ అనేది ప్రాపర్‌గా సప్లై అవ్వదు. అవ్వక ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువవుతది. బ్లడ్ ఎప్పుడైతే ఎళ్తదో ప్రతి దాంట్లోకి, అప్పుడే ఆక్సిజన్ సప్లై గూడా బావుంటది. అలా అన్నమాట. సో, ఇదంతా షుగర్ ఎక్కువ అవ్వడం వల్ల అవుతది. దీనికి సింపుల్ సొల్యూషన్ బ్లడ్‌లో షుగర్ తగ్గించుకోవడమే. షుగర్ ఎప్పుడైతే తగ్గించుకుంటారో అప్పుడు ఆటోమేటిక్‌గా మళ్ళీ బ్లడ్ వెసల్స్ మలకబడ్డ పైప్ అనేది సెట్ అవుతది. మంచిగా అవుతదనమాట. సో, ఓవరాల్‌గా మీరు హెచ్‌బీఏవన్సీ అనేది రెడ్యూస్ చేసుకుంటే దిస్ హెల్ప్స్. ఓకే. ఎర్లియర్ సైన్స్ ఆఫ్ పెరిఫెరల్ డయాబెటిక్ న్యూరోపతి. సో ఫస్ట్ మనకి స్టార్టింగ్‌లో ఎట్లాంటి సైన్స్, సింప్టమ్స్ కనబడతాయో చెప్తున్నాను. నమ్‌నెస్ ఆర్ రెడ్యూస్డ్ ఎబిలిటీ టు ఫీల్ పెయిన్ ఆర్ టెంపరేచర్ చేంజెస్. మనకు వాతావరణం చేంజ్ అయినా కూడా కొంచెం తెలవదనమాట. ఈ కాళ్ళ నరాలు ప్రాబ్లమ్ ఉంది. అండ్ నమ్‌నెస్ అంటే ఆహ్, తిమ్మిర్లెక్కడం. ఓకే. రెడ్యూస్డ్ ఎబిలిటీ టు ఫీల్ పెయిన్. నొప్పి కూడా అంత రాదనమాట. సో రెస్పాన్స్ అనేది సరిగ్గా ఇవ్వదు బాడీ. ఎస్పెషల్లీ ఇన్ ద ఫీట్ అండ్ ద టోస్. కాళ్ళల్లో అండ్ కాళ్ళ వేళ్ళలో. టింగ్లింగ్ ఆన్ బర్నింగ్ మంటల్లాగా కాళ్ళ మంటల్లాగా ఉంటాయి. షార్ప్ జాబింగ్ పెయిన్ దట్ మే బి వర్స్ అట్ నైట్.
పడుకున్నప్పుడు ఒక రకమైన పిన్నులతోని కుచ్చినట్టు నొప్పొస్తదనమాట. కొందరికి సూదితోని కుచ్చినట్టు. మళ్ళీ యూరిక్ యాసిడ్ ఎక్కువున్నా గూడా అట్లాంటి పెయిన్ ఉంటది. సో, అదా, ఇదా అని గూడా చూసుకోవాలి. యూరిక్ యాసిడ్ బాడీలో ఎక్కువ ఉండడం వల్ల గూడా ఒక రకంగా సూది గుచ్చినట్టు వస్తదనమాట. అది ఓన్లీ జాయింట్స్‌లలో ఉంటది. ఇదేంటంటే పాదాలలో, కాళ్ళల్లో ఎక్కువుంటది. ఇంక్రీజ్ సెన్సిటివిటీ టు టచ్ whenever light pressure such as weight of bed sheet can be felt. చెప్పాను కదా ఇంతకుముందు నేను. అంటే బెడ్ షీట్ వేసుకున్నా కూడా మనకి నొప్పిలాగా అనిపిస్తుంది. ఏదో ఒక రకమైన డిఫరెంట్ ఫీలింగ్, సెన్సిటివ్ అయిపోయినట్టు ఏదో తేడాగా ఉంటదనమాట మనకి రెగ్యులర్గా కాకుండా. మజిల్ వీక్నెస్, సో మజిల్స్ అన్ని వీక్ అయిపోతాయి. లాస్ ఆఫ్ రిఫ్లెక్స్ రెస్పాన్స్, సో రెస్పాన్స్ కూడా సరిగ్గా ఉండదన్నమాట. రిఫ్లెక్స్ అనేది ఉండదన్నమాట ప్రాపర్గా. సో ఇవన్నీ ఎర్లీ సైన్స్. సో ముందుగానే గమనించుకోండి ఏమవుతుంది నా బాడీలో. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉండొచ్చు. కొందరికి హెచ్బిఏవన్సీ 10 ఉన్న వాళ్ళకి కూడా ఇది రాకపోవచ్చు. హెచ్బిఏవన్సీ 6.5 ఉన్న వాళ్ళకి కూడా రావచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్. ఆ 10 ఉన్న వాళ్ళకి ఇంకేదో సిమ్టమ్ ఉంటుంది. ఇది లేకపోతే కళ్ళ ప్రాబ్లము ఏదో ఒకటి ఉంటుంది. ఈ కళ్ళది కూడా రెటినోపతి కూడా ఇవన్నీ నరాలే కదా చుట్టూ ఉండేటివి. వాటికి కూడా బ్లడ్ సప్లై లేక కూడా మళ్ళీ ఈ రెటినోపతి కూడా వస్తుంది అనమాట. ఇవన్నీ నరాలకు సంబంధించినవి. ఎందుకంటే వెజిల్సే డ్యామేజ్ అవుతున్నాయి. వై? ఆ బ్లడ్ మొత్తం షుగర్ బంకలాగా ఉందనమాట. బంకలాగా ఉండదు కదా! వాటర్ లాగా ఉంటే ఫ్లో అవుతది. బంకలాగా ఉంటే ఎలా అవుతది? ఆ బంక మొత్తం చుట్టూన్న పైప్స్‌కి అతుక్కుంటది కదా! అలా అనమాట. ఓకే. వై ఫుడ్ కేర్ ఈజ్ ఎసెన్షియల్, ఎందుకు కావాలి? నమ్‌నెస్ రావడం వల్ల, అంటే ఇప్పుడు మనకి సెన్సేషనే తెలవలేదనుకోండి. మొత్తం నంబ్ అయిపోయిందనుకోండి. ఇంజ్యూరీస్ క్యాన్ బి అన్‌నోటిస్డ్. అంటే మనకి దెబ్బలు తగిలినా తెలవదనమాట. చలనం లేకుండా ఉంటది. యాహ్! అప్పటినుంచి నాకు ఈ పదం గుర్తు రావట్లేదు. చలనం లేకుండా అయిపోతదనమాట. అయిపోవడం వల్ల ఏమవుతది? దెబ్బ తగిలినా గూడా మనకి తెలీదనమాట. స్లో హీలింగ్, ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ ఫాస్టర్. మెయిన్‌గా ఏందంటే అక్కడ నరాలు ఆల్రెడీ డ్యామేజ్ అయ్యి ఉన్నాయి గాబట్టి, నార్మల్ పర్సన్‌తో కంపేర్ చేస్తే ఎవరికైతే ఈ నరాల ప్రాబ్లమ్ అంటే న్యూరోపతి ప్రాబ్లమ్ వచ్చిందో వాళ్ళకి హీలింగ్ అనేది తొందరగా జరగదు. తొందరగా గాయాలనేవి మానవు. ఎందుకు అంటే అక్కడికి ఆక్సిజన్ సప్లై కూడా సరిగ్గా వెళ్ళట్లేదు. బ్లడ్ ఫ్లో అవుతలేదు. బ్లడ్ క్యారీస్ ఆక్సిజన్. బ్లడ్డే ఆక్సిజన్ తీసుకెళ్తది. ఇప్పుడు మనం పీల్చుకునే గాలి ఉంటది గదా! ప్రతి నరాల్లోకి అది ఆక్సిజన్ క్యారీ చేసి తీసుకెళ్తది కాబట్టి మనం ఇట్లా ఎనర్జిటిక్‌గా, హుషారుగా ఉంటాం. దానికొక ఎనర్జీ వస్తదనమాట. సో, ఆ ఆక్సిజన్ క్యారీ చేయదు. ప్రాపర్‌గా తీసుకెళ్ళదు కాబట్టి హీలింగ్ అనేది తొందరగా జరగదు. ఇన్ఫెక్షన్ అనేది అంటే ఫాస్ట్‌గా ఉంటది. పిక్చర్‌లో చూడండి. ఇప్పుడు నార్మల్ ఫుట్ ఈ బ్లూ కలర్ ఎందుకుందంటే అక్కడ ఆక్సిజన్ సరిగ్గా సప్లై అవ్వక బ్లూ నర్వ్స్ లాగా ఫార్మ్ అయ్యి అక్కడ చూడండి ఇన్ఫెక్షన్ వచ్చేస్తదనమాట. సో, హెల్తీ బ్లడ్ అనేది నార్మల్‌గా పారితే ఇట్లా రెడ్ కలర్‌లో బావుంటదనమాట. ఒకవేళ పారలేదనుకోండి, ప్రాపర్‌గా ఎళ్ళలేదనుకోండి ముందుకి, ఇన్ఫెక్షన్ అనేది చాలా ఫాస్ట్‌గా స్ప్రెడ్ అవుతది. అండ్ ఆహ్, ఇంకా ఏంటంటే ఆ ఇన్ఫెక్షన్ వచ్చింది, మనకి ఇంజ్యూరీ అయిందని గూడా మనకు తెలియదు. ఎందుకంటే చలనం లేదు కాబట్టి. సో, అది గమనించుకోవాలి. రిస్క్ ఆఫ్ అల్సర్స్. ఒక్కొక్కసారి ఏమవుతదంటే అక్కడ అల్సర్స్ గూడా ఫార్మ్ అయితాయి. గ్యాంగ్రీన్ యాంప్యుటేషన్స్ ఇఫ్ అల్సర్స్, గ్యాంగ్రీన్ యాంప్యుటేషన్ ఇఫ్ రిక్వైర్డ్. యాంప్యుటేషన్ అంటే కట్ చేసి పడేయాలి. ఒక్కొక్కసారి కాళ్ళు నరికేస్తారు, వేళ్ళు నరికేస్తారు, కొందరికి చేతులు తీసేస్తారు. ఎందుకంటే ఆ ఇన్ఫెక్షన్ ఇంకా బాడీ మొత్తం స్ప్రెడ్ అయితే కష్టం. సో, అందుకని ఈజీగా ఉండాలని అక్కడ పార్ట్ తీసేస్తారు. సో, జాగ్రత్తగా ఉండండి. Why this matters? High blood sugar damage nerves, reduce sensation in the feet, injuries may go unnoticed, higher infection risk. ఎర్లీ డిటెక్షన్ ప్లస్ కేర్ ప్రివెంట్స్ సీరియస్. ఇదంతా నేను ఇంతకు ముందు వరకు చెప్పింది అనమాట. బ్లడ్ షుగర్ అనేది ఎక్కువ ఉండడం వల్ల నరాలు డ్యామేజ్ అవుతూ ఉంటాయి. డ్యామేజ్ అయ్యి ఈ ఎండింగ్ ఏరియాలోనే మన కాళ్ళు కానీ చేతులు కానీ ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ నుంచే అట్లీస్ట్ సెన్సేషన్ అనేది తెలుస్తుంది. సో, జాగ్రత్తగా చూసుకోండి. కొందరు ఏమవుతదంటే, ఉట్టి తిమ్మిర్లే వస్తున్నాయి గదా! తిమ్మిర్లు అనేది చాలా నార్మల్. ఈ రోజులలో అసలు కింద ఎవరు కూర్చుంటలేరు. కింద కూర్చుంటే కూడా ఒక అరగంట సేపు మనం పూజకో, దేనికో కూర్చుంటే కూడా తిమ్మిర్లనేవి వస్తున్నాయి. సో, అంటే తెలియదనమాట. ఓహ్! ఈ మధ్య నాకు తిమ్మిర్లు ఎక్కువొస్తున్నాయేమో అనిపిస్తది గానీ, అంతగనం గమనించము. సో, ఎర్లీగా డిటెక్ట్ జేసుకోండి, కేర్ తీసుకోండి. మెయిన్‌గా చెప్పాలంటే షుగర్స్ కంట్రోల్ జేసుకోవడమే. హీలింగ్ నర్వ్స్ వాట్ హెల్ప్స్? సో, బ్లడ్ షుగర్ కంట్రోల్ కన్సిస్టెంట్‌లీ వితిన్ ద టార్గెట్ రేంజ్. సో, మనం టార్గెట్ రేంజ్‌లో బ్లడ్ షుగర్స్ అనేవి పెట్టుకోవాలి. అంటే తిన్న తర్వాత లెస్ దెన్ 140, తినక ముందు ఫాస్టింగ్‌లో లెస్ దెన్ 100 మెయింటైన్ చేసుకోవాలి. బ్యాలెన్స్డ్ డైట్. సో, ఇప్పుడు మీకు కోచెస్ ఇచ్చినట్టు ఎక్కువ కూరగాయలు తినండి, ఎక్కువ వాటర్ తాగండి, తక్కువగా కార్బోహైడ్రేట్స్ ఈ రైస్ గానీ, గోధుమ రవ్వ గానీ, ఏదైతే మనం ప్లేట్‌లో ఎక్కువ పెట్టుకుంటామో ఇన్ జనరల్‌గా అది తగ్గించాలి. హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ వెజిటబుల్స్, ప్రోటీన్. సో, ఇందులో ఏంటంటే బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట.
సో ఇంకోటి బి12 డెఫిషియన్సీ ఉండడం వల్ల కూడా న్యూరోపతి వస్తుంది. సో బి12 డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది? ఇప్పుడు యాక్చువల్గా అది మేజర్గా నాన్ వెజిటేరియన్లోనే ఉంటుంది. బట్ స్టిల్ ఎందుకు నాన్ వెజ్ మంచిగా తిన్నా కూడా, ప్రోటీన్ తీసుకున్నా కూడా, మేడం ఎందుకు నాకు నరాల నొప్పులు వస్తున్నాయి, ఎందుకు పాదాలు సెన్సేషన్ లేకుండా ఉంటున్నాయి అని దెర్ ఆర్ ఫ్యూ క్లయింట్స్ వాస్. అంటే న్యాచురల్గానే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే బి12 డెఫిషియన్సీ అనేది వస్తుంది. అది బికాస్ ఆఫ్ మెటబాలిజం. సో వస్తుంది కాబట్టి ఇంటేక్ ఎక్కువగా ఉండాలి. అండ్ ఒమేగా 3 అండ్ యాంటీ ఆక్సిడెంట్స్. ఒమేగా 3 అంటే మీరు ఈ ఫ్లాక్ సీడ్స్ కానీ, ఈ ఫిష్ కానీ, ఫిష్ ఆయిల్స్ కానీ, వాల్నట్స్ కానీ ఇట్లాంటివి తీసుకోండి. అండ్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ అంటే ఆల్ కలర్ఫుల్ ఫుడ్స్ విచ్ హ్యాస్ యాంటీ ఆక్సిడెంట్. అంటే ఇప్పుడు మన ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. సో ఫ్రూట్స్లలో కూడా మీకు చాలా వరకు కొన్ని ఫ్రూట్స్ రెస్ట్రిక్టెడ్గానే ఉంటాయి కదా, అవి అయితే తీసుకోకండి, ఎందుకంటే షుగర్స్ పెరుగుతాయి. యూ కెన్ గో విత్ కివీ, guava, carrots, beetroots. సో ఇవన్నిటిలో ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. స్ట్రాబెర్రీస్, బెర్రీస్ న్యాచురలీ అవైలబుల్ ఎనీ బెర్రీస్, కొంచెం మోసంబి ఇలాంటివి తీసుకోండి. క్విట్ స్మోకింగ్ అండ్ లిమిట్ ఆల్కహాల్ బోత్ వర్సన్ నర్వ్ డ్యామేజ్. సో మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా ఎవరైతే హూ ఈజ్ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆల్కహాల్ ట్రై టు స్టాప్ ఇట్ కంప్లీట్లీ, దానివల్ల కూడా నరాల డ్యామేజ్ అనేది వస్తుంది. మెడికల్ సపోర్ట్. సో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమి ఇస్తారు? పెయిన్ రిలీఫ్ అవ్వడానికి మెడికేషన్స్ ఇస్తారు అండ్ లేటర్ ఆన్ ఫిజియోథెరపీ. సో ఇనీషియల్ స్టేజెస్లో మీరు చూసుకుంటే కొంచెం ఫిజియోథెరపీ అండ్ ఎక్సర్సైజ్ ప్లేస్ ఏ మేజర్ రోల్. బాడీ మూమెంట్ అక్కడ రెగ్యులర్ మూమెంట్ అని ఇచ్చారు కదా, ఇంప్రూవ్ చేయి. అందుకే ఇప్పుడు మీ కోచెస్ కూడా తిన్న తర్వాత నడవండి అండ్ ఎందుకు చెప్తున్నారు అంటే, మీరు ఒకటేసారి మార్నింగ్ 10,000 స్టెప్స్ కవర్ చేసినా కూడా ఓవరాల్ బాడీ మూమెంట్ త్రూ అవుట్ ద డే లేకపోతే కూడా ఈ నరాల నొప్పులు అనేవి, పాదాల నొప్పులు అనేవి ఎక్కువ అవుతాయి. ఎందుకంటే అట్లీస్ట్ మనం నడుస్తూ ఉంటుంటే కూడా బ్లడ్ అనేది ఫ్లో అవుతుంది, రైట్? కిందికి పైకి వెళ్తూ ఉంటుంది కాబట్టి, సర్క్యులేట్ అవుతుంది కాబట్టి ఇట్ విల్ హెల్ప్. అండ్ ఇంకోటి, పడుకునేటప్పుడు చాలా వరకు మీరు మెత్తలు ఉంటాయి కదా, పిల్లోస్ పెట్టుకొని కాలు ఇలా పైకి ఇన్వర్టెడ్ పొజిషన్లో పెట్టుకొని పడుకోండి. అది కూడా బ్లడ్ అనేది బ్యాక్ రావడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే త్రూ అవుట్ ద డే ఐదర్ వి విల్ సిట్ లైక్ దిస్ ఆర్ వి విల్ స్టాండ్. సో ఇలా పొజిషనింగ్ పెట్టుకుంటే ఇట్ విల్ హెల్ప్ యూ లిటిల్ బిట్. బట్ ఓవరాల్గా నా ఉద్దేశం అయితే షుగర్స్ని మేనేజ్ చేసుకోవడం చాలా మంచిది. ఇక్కడ మేనేజ్ అవుతుంది అంటే అక్కడ ప్రాబ్లం పోతుంది. ఓకే. అండ్ డైలీ ఫుడ్ కేర్ రొటీన్. సో ఏం చేయాలి మన కాళ్ళని అట్లీస్ట్ ఫిజికల్గా, ఇంక ఇప్పుడు ఇదంటే ఇంటర్నల్గా ఫుడ్, వాటర్, మెడికేషన్, స్ట్రెస్ మేనేజ్మెంట్, స్లీప్ మేనేజ్మెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ దీనికి కూడా. బట్ అంటే ఫిజికల్గా ఏం చేయొచ్చు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పాదాలని మంచిగా వాష్ చేసుకోవాలి. ఓకే. స్టోన్ కూడా దొరుకుతుంది కదా, ప్యూమిక్ స్టోన్ లాంటిది. అప్పుడప్పుడు అది కొంచెం రఫ్గా ఉంటుంది కాబట్టి కూర్చొని వారానికి ఒకసారి స్కెడ్యూల్ పెట్టుకోవాలి. ఎవరైనా మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఈ పాదాలు ఏంటి అదో పార్లర్లో పోయి చేసుకునేది అనుకోవద్దు. వీ హ్యావ్ టు టేక్ కేర్. అంటే ఎందుకు అంటే మీకు అట్లీస్ట్ నొప్పి పెయిన్ రాకుండా ఉండడానికైనా కూడా చేసుకోవాలి. ఫస్ట్ నీట్గా వాష్ చేసుకోవాలి. డ్రై వెల్ ఎస్పెషలీ బిట్వీన్ ద టోస్. ఈ పాదాల మధ్యలో ఈ వేళ్ళ మధ్యలో కూడా మంచిగా నీట్గా ఇట్లా డ్రై చేసుకోవాలి. ఓకే. వామ్ వాటర్ యూజ్ చేసి మైల్డ్ సోప్ కానీ ఏదైనా వాష్ కానీ యూజ్ చేసేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి. మాయిశ్చరైజ్ బట్ అవాయిడ్ బిట్వీన్ ద టోన్స్ టు ప్రివెంట్ ఫంగల్ గ్రోత్. సో ఇప్పుడు మాయిశ్చరైజర్స్ ఉంటాయి కదా, లేదు అంటే మంచిగా ఆవు నెయ్యి కూడా కొంచెం తీసుకొని ఇలా అనుకొని పాదాల చుట్టూ మర్దన చేసుకోండి మంచిగా. కొంచెము వేడి చేస్తే ఏంటంటే ఆయిల్, కోకోనట్ ఆయిల్ తీసుకున్నా పర్లేదు. బయట ఈ సిటాఫిలో ఇట్లాంటి డర్మటాలజిస్ట్ రికమెండ్ చేసే మైల్డ్ మాయిశ్చరైజర్స్, అందులో కూడా బాగా స్మెల్ వచ్చి అట్లాంటివి కాకుండా రెగ్యులర్ మాయిశ్చరైజర్ కానీ, లేకపోతే బటర్ మంచిగా వెన్న కూడా న్యాచురల్గా చేసుకుంటామంటే వెన్న కానీ నెయ్యి కానీ తీసుకొని మంచిగా నీట్గా డ్రై అయ్యాక చుట్టూ అప్లై చేసుకొని మంచిగా మసాజ్ చేసుకోండి. మీరు ఇట్లా మర్దన చేసుకోవాలి. మర్దన చేసుకోవడం వల్ల ఏంటంటే కూడా బ్లడ్ సర్క్యులేషన్ అయిపోయి మీకు కొంతవరకు రిలాక్స్ అవుతుంది. ప్రొటెక్ట్ వేర్ సాఫ్ట్ వెల్ ఫిటెడ్ ఫుట్వేర్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంట్లో కూడా యూ హ్యావ్ టు యూజ్ స్లిప్పర్స్. ఓకే. దీనివల్ల అంటే వేరే ఇప్పుడు మన బండ కానీ ఇదివరకు ఉన్నట్టు లేదు. అదే కొందరు ఇంట్లో చెప్పులు ఎలా వేసుకుంటారో అలా కూడా అనుకోవచ్చు. బట్ నౌ ద మార్బుల్ అండ్ పాలిష్ ఈ రోజులలో అన్నీ డిఫరెంట్గానే ఉన్నాయి. ఒకప్పట్లా కల్లాపు ఎవరు చల్లుతున్నారు ఇంట్లో, అలాంటి బండలు ఎక్కడ ఉన్నాయి అంత స్టాండర్డ్వి? నో, ఎవ్రీథింగ్ ఈజ్ పాలిష్డ్ సింథటికే కాబట్టి మంచిగా మనము ఇంట్లో కూడా సాఫ్ట్ డాక్టర్ స్లిప్పర్స్ దొరుకుతాయి కదా, అట్లాంటివి వేసుకోవాలి.
నో బేర్ ఫుట్ వాకింగ్. బేర్ ఫుట్ వాకింగ్ చేయొద్దు. ఎవరికైతే కొంచెం మట్టి ఉంటుందో, గ్రౌండ్ ఉంటుందో, రెగ్యులర్గా వాక్ చేస్తారు చూడండి, వాకింగ్లో మంచి గ్రాస్ ఉన్న దగ్గరలో, మట్టి ఉన్న దగ్గరలో, అక్కడ ఎప్పుడైనా సాఫ్ట్ మట్టి ఉండి మీకు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ మళ్ళీ కట్స్ అవి అయితే డోంట్ డూ బేర్ ఫుట్, అంటే చెప్పులు లేకుండా నడవద్దు. ఒకవేళ ఏం లేదు మేడం అంతా బాగానే ఉంది అనుకుంటే కాస్త ఎర్ర మట్టిలో కూడా కొంచెం సేపు అయినా నడవడం స్టార్ట్ చేయండి సర్క్యులేషన్ కోసం. అండ్ ట్రిమ్ నెయిల్స్ కేర్ఫుల్లీ స్ట్రేట్ అక్రాస్ స్మూత్ ఎడ్జెస్. సో మన నెయిల్స్ కూడా మంచిగా ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉండాలి, ఎందుకంటే ఆ గోర్ల వల్ల కూడా ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది అనమాట. ఓకే, వారానికి అట్లీస్ట్ 2 రోజులు లేదా అట్లీస్ట్ ఎవ్రీ సాటర్డే, ఎవ్రీ సండే నేను ఈ రొటీన్ చేసుకుంటాను, క్లీన్ చేసుకుంటాను, డ్రై చేసుకుంటాను, వేడి ఆయిల్‌తోనన్నా, మాయిశ్చరైజర్‌తోనన్నా లైట్‌గా ఎక్కువ కాదు తీసుకొని మంచిగా మర్దన చేసుకోండి. ఓకే, ప్రతి ఒక్క కాళ్ళ వేళ్ళ మధ్యలో, చేతుల వేళ్ళ మధ్యలో కూడా ఇట్లా చూసుకోవాలి. ఏదన్నా అయిందా, కట్ అయిందా, బ్లిస్టర్ అయిందా అని చూసుకోవాలి. ఎందుకంటే అది కట్ అయిందనుకోండి ఎక్కడన్నా మనకు తెలియకుండా, మీకు సెన్సేషన్ రాదు కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. అది ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువై స్ప్రెడ్ అయిపోతూ ఉంటదనమాట. సో అందుకని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇది చాలా వరకు అంటే కొందరు ఏంటంటే ఇగ్నోర్ చేస్తారనమాట. ఇదేముంది ఈ కాళ్ళకొచ్చేది, వేళ్ళకొచ్చేది నార్మలే అని. కాదు కాదు. కొంచెం కట్స్ ఉన్నా, బ్లిస్టర్స్ ఉన్నా కూడా మీకు ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువైపోతది. మీరు నమ్ముతారో నమ్మరో, ఐ వర్క్డ్ ఇన్ హాస్పిటల్ ఆల్సో. అక్కడైతే ఒక్కొక్క ఇట్లా వేలు తీసేస్తుంటే, కాలు తీసేస్తుంటే చాలా బాధేసేది. అంటే అది చాలా చిన్న ప్రాబ్లమ్ అయినా కూడా మొత్తం ఇన్ఫెక్షన్ అంతా స్ప్రెడ్ అయ్యి వాళ్ళ కాళ్ళు నల్లగా అయిపోతదనమాట. ఏడుస్తారు. అంటే నాకు కాళ్ళు కట్ చేస్తున్నారని. అది చూడ్డానికే చాలా బాధేస్తదనమాట. సో, ఐయామ్ నాట్, అంటే నేను అందరిని భయపెట్టట్లేదు. బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు డూ అ సెల్ఫ్ కేర్. ఫుట్‌వేర్ అండ్ సాక్స్ టిప్స్. సో, ఏం చేయాలి? షూస్ వైడ్ టో బాక్స్, కుషన్ సోల్ అండ్ నో టైట్ స్ట్రాప్స్. సో, ఎప్పుడు గాని కంఫర్ట్ చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ స్టైల్ ఎట్లా ఉంది? స్టైల్ అవన్నీ ఇంపార్టెంట్ కదా! అవన్నీ నెక్స్ట్ స్టేజ్. బట్ ఫస్ట్ మనకి సాఫ్ట్‌గా ఉందా లేదా? సోల్ అనేది, షూ సోల్ అనేది కుషనింగ్‌గా ఉండాలి. నో టైట్ స్ట్రాప్స్. టైట్‌గా స్ట్రాప్స్ ఉండకుండా కొంచెం లూజ్‌గా మంచిగా ఉండేలాగా చూడాలి. వైడ్ టో బాక్స్. ఇప్పుడు పాదాలకు ఇట్లా వస్తాయి కొన్ని షూస్. ఇలా షార్ప్‌గా వచ్చి ఇట్లా వస్తాయి కదా! అలా వేసుకోకండి. అండ్ ఎవరైతే రెగ్యులర్‌గా ఆఫీస్‌కెళ్తారో, రెగ్యులర్‌గా దేర్ ఈస్ ఎ డిమాండ్, అంటే షూ ఏసుకోవాలి అన్న వాళ్ళైతే చాలా కేర్‌ఫుల్‌గా చూసి తీసుకోవాలి. ఖచ్చితంగా వాళ్ళైతే సాక్స్ ఏసుకోవాలి. ఓకే. కాటన్ సీమ్‌లెస్ మాయిశ్చర్ వికింగ్ సాక్సెస్ తీసుకోండి. మంచి బ్రాండ్ చూసుకొని ట్రై చేసి మళ్ళీ వేరే పేరు కొనుక్కొని గానీ ప్లీజ్ డోంట్ టేక్ ఎ రిస్క్ ఈ విషయంలో. అవాయిడ్ ఫ్లిప్ ఫ్లాప్స్, హై హీల్స్, టైట్ షూస్. సో ఆడవాళ్ళైతే అసలు హీల్స్ వేసుకోవద్దు. గో విత్ ద నార్మల్ థింగ్. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ డిమాండింగ్, గో విత్ ద వెడ్జెస్. తక్కువ హైట్ ఉండి వెడ్జెస్ అని దొరుకుతాయి, కొంచెం స్మూత్గా ఉండేది, అట్లా తీసుకోండి. అండ్ బై షూస్ ఇన్ ద ఈవినింగ్ వెన్ ఫీట్ ఆర్ స్లైట్లీ స్వోలెన్ ఫర్ బెస్ట్ ఫీట్. అంటే షూస్ పొద్దున అయితే నార్మల్గా ఉంటాయి కదా, ఈవినింగ్ అయ్యే వరకు మీ షూ, అంటే షూ అనేది సాయంకాలం కొనుక్కోండి ఎక్కువ వరకు. ఎందుకంటే మన ఫీట్ అనేది, అంటే అప్పటి వరకు పొద్దున్న నుంచి యాక్టివిటీ చేస్తుంటాం కదా, కొంచెం ఉబ్బిపోయి ఉంటుంది కాబట్టి అప్పుడు ప్రాపర్గా మెజర్మెంట్ తెలుస్తుంది అనేసి ఆ టైంలో కొనుక్కోండి, పొద్దున కాకుండా లైక్ ఈవినింగ్ టైమ్స్లో అని. దిస్ ఈస్ అ స్మాల్ టిప్. ఒక్క నిమిషం, ఐ జస్ట్ చార్జ్ మై ల్యాప్టాప్, గివ్ మీ అ మినిట్. వార్నింగ్ సైన్స్, సీ ఏ డాక్టర్ ఇమ్మీడియట్లీ. సో ఎప్పుడు డాక్టర్ని కలవాలి, ఏమైతే కలవాలి అనేది ఈ స్లైడ్ అనమాట. ఓపెన్ సోర్స్ ఆర్ అల్సర్స్. సో మనకి అల్సర్స్ లాగా ఏదైనా కనిపించి, బొబ్బల్ లాగా వచ్చి, ఏదైనా చిన్నగా పింపుల్స్ లాగా కాళ్ళల్లో కానీ ఎక్కడైనా కనిపిస్తే అప్పుడు ఇమ్మీడియట్లీ యూ హ్యావ్ టు గో టు డాక్టర్. పర్సిస్టెంట్ స్వెల్లింగ్ ఆర్ రెడ్నెస్. సో ఎప్పుడు పాదాలు ఎర్రగా ఉండడము, వాసిపోయి ఉండడము, ఉబ్బినట్టుగా అలా ఉంటే కూడా యూ హ్యావ్ టు గో టు డాక్టర్. పస్, ఫౌల్ స్మెల్. సో కొంచెం స్మెల్ రావడము, చీములాగా రావడము, పస్ లాగా కనిపించింది అనుకోండి, వైట్ ఏదైనా సబ్స్టెన్స్ లాగా, అప్పుడు కూడా వీ హ్యావ్ టు కన్సల్ట్ డాక్టర్, బికాస్ సిచ్యువేషన్ అనేది చాలా అగ్రివేట్ అయిందనమాట. సడన్ పెయిన్ ఆర్ నమ్నెస్. సడన్గా నొప్పి వచ్చినట్టు, సూదులు గుచ్చినట్టు. నమ్నెస్ అంటేనేమో తిమ్మిర్లు వచ్చినట్టు,
టింగ్లింగ్ సెన్సేషన్ అంటే చీమలు కుట్టినట్టు లేదా చీమలు పాకినట్టు అట్లా అవుతుంది కదా, దాన్ని టింగ్లింగ్ సెన్సేషన్ అంటారు అనమాట. అట్లా ఇన్గ్రోన్ నెయిల్స్ ఆర్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్. సో కొందరికి నెయిల్స్ అనేవి లోపలికి పెరుగుతాయి, లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట, బయట కాకుండా. వాళ్ళు దాన్ని చాలా కష్టపడి లైక్ పిన్స్తో ఇట్లా తీసి 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 ఆ నెయిల్స్ అనేది. సో దీనికి ఏంటంటే నెయిల్స్ తొందరగా తీసుకోవాలి, లేట్ చేసి అది తీయడం కూడా చాలా కష్టం. సో ఇలా ఉన్నప్పుడు కూడా వీ హ్యావ్ టు కన్సల్ట్ డాక్టర్. అండ్ ఎక్కువగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అలాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. సో ప్రొఫెషనల్ సపోర్ట్. పోడియాట్రిస్ట్ విజిట్స్ అట్లీస్ట్ వన్స్ ఏ ఇయర్, మోర్ ఇఫ్ ఏ హై రిస్క్. పోడియాట్రిస్ట్ అంటే ఈ ఫిట్ గురించి ఉన్న డాక్టర్ అనమాట. మన కాళ్ళకు సంబంధించి పాదాలకు సంబంధించి డాక్టర్ని పోడియాట్రిస్ట్ అంటారు. సో వాళ్ళని ఇయర్లీ వన్స్ అన్న కన్సల్ట్ చేయాలి, ఎందుకంటే రిస్క్ ఎక్కువ ఉంటే ఆ స్పెషలైజ్డ్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏంటంటే మీకు మంచి మెడికల్ కేర్ కానీ లేకపోతే సపోర్ట్ కానీ, వాళ్ళు సాక్సెస్ రికమెండ్ చేస్తారు, షూ ఏం వేసుకోవాలో చెప్తారు, చెప్పులు ఏం వేసుకోవాలో చెప్తారు, కేర్ ఎలా తీసుకోవాలి, వాళ్ళ దగ్గర కిట్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో అవన్నీ ఇస్తారన్నమాట. ఫుట్ కేర్ నర్స్ ఫర్ సేఫ్ నెయిల్ ట్రిమ్మింగ్ అండ్ క్యాలస్ రిమూవల్. సో ఇది బయటకెళ్ళి ఇప్పుడు పెడిక్యూర్ లాంటిది ఏదైనా చేపించుకుంటే వాళ్ళే నీట్గా ట్రిమ్ చేసి, క్యూటికల్ అంటారు దీని చుట్టూ ఉన్నదాన్ని, దాన్ని కూడా క్లీన్ చేసి నీట్గా మీకు సేఫ్గా చేసేస్తారనమాట. స్పెషలిస్ట్ రిఫరల్ ఇఫ్ వూన్స్ ఆర్ స్లో టు హీల్. సో మన గాయాలు అనేది తొందరగా తగ్గకుండా ఉంటే మాత్రం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. డూస్ అండ్ డోంట్స్. చెక్ ఫీట్ డైలీ. ఏమేం చేయాలి, ఇవి ఏమేం చేయకూడదు. ఏమేం చేయాలి, ఫస్ట్ మన పాదాలను రోజు మనం చూసుకోవాలి. కీప్ బ్లడ్ షుగర్ ఇన్ కంట్రోల్. సో ఆబ్వియస్లీ మన షుగర్స్ ఎప్పుడైతే రేజ్ అవుతాయో అప్పుడే అనేది ఆ ప్రాబ్లం ఎక్కువ అవుతూ ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పాను కదా, నరాలలో బ్లడ్ అనేది ప్రవహించాలి, వెళ్ళాలి అంటే షుగర్ బ్లడ్లో ఎక్కువ ఉంటే, గ్లూకోజ్ లెవెల్ అనేది ఎక్కువ ఉందనుకోండి, ఆబ్వియస్లీ దాని ఫ్లో అనేది చాలా మెల్లిగా ఇలా వెళ్తూ ఉంటుంది అనమాట. అడ్డుకుంటాయి, పైప్ అనేది స్ట్రక్ అయిపోతే ఎలా ఉంటుంది అట్లా బ్లడ్ వెజిల్స్ అనేవి మొత్తం స్ట్రక్ అవుతాయి. సో బ్లడ్ ఫ్లో అనేది ప్రాపర్గా జరగక ఉంటుంది కాబట్టి షుగర్ లెవెల్స్ ఎప్పుడు కంట్రోల్లో ఉంచుకోవాలి. వేర్ ప్రాపర్ షూస్. సో ఇంతకుముందు చెప్పాను కదా, సాఫ్ట్ సోల్ ఉన్నది, వైడ్గా ఉన్నవి చూసుకొని తీసుకోవాలి. కీప్ ఫీట్ క్లీన్ అండ్ డ్రై. సో ఎప్పుడు డ్రైగా ఉన్నది, మాయిస్ట్గా ఉండడం వల్ల కూడా ఏమవుతుందంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా వస్తాయన్నమాట. సో ఫుట్ అనేది నీట్గా క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని అప్పుడప్పుడు మసాజ్ కూడా చేసుకోవాలి, వేళ్ళతోని ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ ఫ్లో అనేది ప్రాపర్గా ఉంటుంది. డోంట్స్. వాక్ బేర్ ఫుట్. సో ఎప్పుడు కానీ చెప్పులు లేకుండా షూ లేకుండా నడవకూడదు. కట్స్ బ్లిస్టర్స్ లాంటివి అన్నోటిస్డ్గా ఉంటాయి కాబట్టి డెఫినెట్గా మీరు జాగ్రత్తగా చెప్పులు వేసుకొని నడవాలి. యూజ్ హాట్ వాటర్ బాటిల్స్ ఆన్ ఫీట్. సో కొందరు ఏం చేస్తారంటే హాట్ వాటర్ వేసుకోవడం, హాట్ వాటర్ బాటిల్స్ ఫుడ్ పైన పెట్టుకోవడం అట్లాంటివి ఉంటాయి, అలా చేయకూడదు. ఇగ్నోర్ మైనర్ వూండ్స్. సో చిన్న నొప్పుల్ని కొందరు ఇగ్నోర్ చేస్తారు, అంటే పట్టించుకోరు అనమాట. సో అలా చేయకూడదు. సెల్ఫ్ ట్రీట్ డీప్ కాన్స్ అండ్ క్యాలసెస్. సో ఎవరిది వాళ్ళే ఇది ఇంతే కదా, పైకి వచ్చింది కదా, చిన్న చిన్న కాయ కాసింది కదా, కాన్స్ అంటే కాయ కాయడం అనమాట, ఇవే కదా మనమే ట్రీట్ చేసుకోవచ్చు అని సెల్ఫ్గా దాన్ని పిన్స్తో కట్ చేస్తారు, ఆ చీమ్ ఉంటుంది బయటికి తీస్తారు. సో ఇలాంటివి చేస్తారు. ప్లీజ్ డోంట్ డూ దాట్, ఇట్స్ వెరీ డేంజరస్. ఆ ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో డోంట్ డూ ఆల్ దిస్. సో రోజు జాగ్రత్తగా ఫుడ్ చెక్ చేసుకోవాలి, షుగర్ లెవెల్స్ కంట్రోల్లో పెట్టుకోవాలి, ప్రాపర్ షూ కొనుక్కోవాలి, షూ ఆర్ స్లిప్పర్స్ ఆర్ చెప్పల్స్ ఎనీథింగ్. అండ్ మీ కాళ్ళు నీట్గా డ్రైగా ఉంచుకోవాలి. అందుకే నేను మాయిశ్చరైజర్ రాసినా కూడా చాలా కొంచెమే మర్దన చేసుకునే ఇంతే రాసుకోమని చెప్తాను. ఓకే. కీ టేక్అవేస్. సో న్యూరోపతి క్యాన్ ఇంప్రూవ్ విత్ గుడ్ కంట్రోల్ అండ్ కేర్. సో ఇదేం పెద్ద ప్రాబ్లం కాదు, ఇది న్యాచురల్గా వన్ ఆఫ్ ద సిమ్టమ్ అంతే, షుగర్ ఎక్కువ ఉండడం వల్ల వచ్చే సిమ్టమ్, కానీ అది పెద్ద ప్రాబ్లం అయిపోయి మీకు ఏదో అయిపోయే అంత ఏం అవ్వదు. సో మనం కేర్ తీసుకొని చూసుకొని జాగ్రత్త పడితే సరిపోతుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ప్రొటెక్ట్ యువర్ ఫీట్ డైలీ. సీక్ హెల్ప్ ఎర్లీ, డోంట్ వెయిట్ ఫర్ పెయిన్ టు వర్సన్. చిన్న దెబ్బే కదా, చిన్న నొప్పే కదా, జస్ట్ తిమ్మిరలే కదా వచ్చేది అని చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తున్నాం ఇట్లాంటి వాటిని. బట్ నో, చాలా కేర్ఫుల్గా అండ్ షుగర్స్ కూడా రెగ్యులర్గా చెక్ చేసుకోవాలి. కానీ క్లోజ్ ద డోర్.
షుగర్స్ రెగ్యులర్‌గా చెక్ చేసుకోవాలి. అండ్ డోంట్ వెయిట్ ఫర్ పెయిన్ టు వర్సన్. సో, నొప్పి ఎక్కువయ్యేదాకా చూసుకోవద్దు. కొంచెం ఉన్నా గూడా వెళ్ళిపోవాలి డాక్టర్ దగ్గరికి. థ్యాంక్ యూ సో మచ్. సో, అర్థమైందా? ఈజ్ ఇట్ క్లియర్? ఎవ్రీబడీ ఎనీ క్వెషన్స్? యూ ఆల్ క్యాన్ మెసేజ్ చాట్‌లో పెట్టండి. ఆల్రెడీ కొందరు పెట్టారనుకుంటా. ఐ జస్ట్ గో త్రూ అండి. ఒక్కొక్క మెసేజ్ చూస్తాను. When I walk, I get the pain. Without diabetes, also this pain will come. సో జయప్రకాష్ గారు దానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఇంతకుముందు చెప్పాను కదా! యూరిక్ యాసిడ్ లెవెల్స్ కూడా ఒక్కొక్కసారి మనకి హై ఉన్నా కూడా నొప్పులొస్తాయనేది. అండ్ కొందరు ఏందంటే ఎక్సెస్‌గా వాక్ చేస్తారు. అంటే ఎంత ఎక్సెస్‌గా అంటే అవసరం లేదు అంతగనం వాకింగ్ చేయడం. 15,000 అడుగులు, 20,000 అడుగులు చేస్తూనే ఉంటారు. ఫుడ్ సరిగ్గా తీసుకోరు. అండ్ ఆబ్వియస్‌లీ డయాబెటిస్ కాబట్టి అన్నీ ఇష్టం ఉన్నది ఏది పడితే అది తినలేము. సో, మనము ఒక్కొక్కసారి కాళ్ళు నొప్పులు, మజిల్ క్రాంప్స్ అనేవి బాడీని ఎక్సెసివ్ స్ట్రెస్‌లో పెట్టినా వస్తాయన్నమాట. ఓకే. అలా చేసినా వస్తాయి. యూరిక్ యాసిడ్ ఎక్కువున్నా వస్తాయి. సో, అంటే ఇది నాట్ ఓన్లీ ఫర్ యువర్ అంటే మీరు 9,000 చేస్తుండొచ్చు. బట్ చెప్తున్నా దానికి రకరకాల కారణాలుంటాయన్నమాట ఆ నొప్పులకి. ఒకసారి యూరిక్ యాసిడ్ కూడా టెస్ట్ చేపించుకోండి. ఓకే. ఒక్కొక్కసారి మసాజ్ అని ఉంటది కదా! స్పా లాంటిది ఎవరైనా వారనే కాదు. సమ్ టైమ్స్ ఈ ఫిజియోథెరపీ వాళ్ళ దగ్గరనైనా బాగా నొప్పులు ఎక్కువవుతాయి. ఫిజియోథెరపిస్ట్ ఉంటారు కదా! అట్‌లీస్ట్ మంత్లీ 1 ఆర్ 2 సెషన్స్ ప్రాపర్ డాక్టర్స్. లేదు మనము బయట స్పా సెంటర్స్ ఉంటాయి కదా! ఇప్పుడు కేరళ ఆయిల్స్ అని అయ్యని ఇయని. ఎప్పుడైనా ఒకసారి బెటర్ గో విత్ దట్ మసాజెస్. అందరికీ చెప్తున్నానది. ఎందుకు అంటే మనం ఎప్పుడు స్టాటిక్‌గా ఉంటాం గదా! అంత బాడీని ఎవరు ప్రెస్ చేసుకుంట్రు? ఎవరు చేసుకోరు. మనం ఎంత వాక్ చేసినా, ఏ యాక్టివిటీ చేసినా గూడా ఓవరాల్ త్రూ ఔట్ ద బాడీ అయితే మనం ఇట్లా మర్దన చేసుకోలేం గదా! ఆ ప్రెషర్ పెట్టేసి. సో, సమ్ టైమ్స్ ఐ పర్సనలీ రికమెండ్. ఎందుకంటే మనకున్న చాలా వరకు స్ట్రెస్ తగ్గుతది. ఓకే. సో, నడిచినప్పుడే పెయినొస్తది. అంతే గదా! మీరు ఎప్పుడైతే నడుస్తారో అప్పుడే ఆ నరాలు డ్యామేజ్ అయ్యి ఉన్నాయి గాబట్టి ఆటోమేటిక్‌గా నొప్పనేదొస్తది. కూర్చున్నప్పుడు ఎందుకొస్తది? రాదు. కొందరికేమో పడుకున్నప్పుడొస్తది. నైట్ నిద్రలో గూడా ఒస్తదనమాట. అంటే ఇన్వర్టెడ్ పొజిషన్‌లో పెట్టి పడుకుంటారు కదా! ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగుంటది. క్యాన్ వి రివర్స్ దిస్ డ్యామేజ్? సోమా, వన్స్ ద నర్వ్ ఈస్ డ్యామేజ్, హౌ కెన్ వి హెల్ప్ టు రివర్స్? See, Soma, reversal won't happen, but management happens. Okay, same like sugar, same like diabetes. If you are మెయింటైనింగ్ యువర్ ఇదొక్కటి ఇంగ్లీష్‌లో చెప్తున్నాను. ఎందుకంటే తను ఇంగ్లీష్ కాబట్టి. ఓకే. తర్వాత ఇది తెలుగులో కూడా చెప్తాను అందరికి. సో, వన్స్ ఇట్ ఈస్ డ్యామేజ్డ్, ఇట్స్ డ్యామేజ్డ్. ఓకే. We can't completely make it. Suppose if you are buying a new cycle, if you are buying a new bicycle, how it works? Once it fell down or one wheel or something comes out, if we repair it, obviously it is a repaired bicycle, not a new bicycle, right? Same, our body works in the same way. Okay, Pratima, this is a Telugu session exclusive for Telugu users. I can't say in English. Your English session happened in the morning, I think at around 10 a.m. Okay, so once it is damaged, it is damaged. But if we maintain a proper blood sugar levels and foot care, as I explained you, it will help you not to aggravate the symptoms, and sometimes that symptoms also will be reversed. అంటే ఏం లేదు. తనేమడిగారంటే సోమా గారు, ఒకసారి డ్యామేజ్ అయితే ఇది అందరికి చెప్తున్నాను. డ్యామేజ్ అయితే మళ్ళీ నార్మల్‌గా అవుతాయా? అంటే ఎట్లా అవుతాయి? కావు. డ్యామేజ్ అయిన కారు, డ్యామేజ్ అయిన సైకిలు, డ్యామేజ్ అయిన సెల్లు ఏదైనా రిపేర్‌కిస్తే రిపేర్ అయిన దానిలాగే ఉంటదా? డ్యామేజ్ కొత్త దానిలాగా చేయగలుగుతామా? కొత్త దానిలాగా చచ్చినా చేయలేం. రైట్? వి హావ్ టు మ్యానుఫ్యాక్చర్, మళ్ళీ కొత్తదాన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తే తప్ప కొత్తది కాదు. సో, అందుకని డ్యామేజ్ అయిన దాన్ని కూడా కొత్త దానిలాగా కాపాడుకోవాలి. సింపుల్. ఫోన్‌ని ఎట్లా కాపాడుకుంటాం మనము? వస్తువులను ఎట్లా కాపాడుకుంటాము? అయ్యో! నా బండి ఖరాబయితది, నా కారు ఖరాబవుతది, నా ఫోను ఖరాబయింది. ఏదైనా కారుకి ఏదైనా చిన్న గ్లాసో, మిర్రరో ఎక్కడైనా డ్యామేజ్ జరిగితే సర్వీస్ సెంటర్‌కెళ్ళి అది చేపిచ్చేదాకా మనకు నిద్ర పట్టదు. ఇక్కడ బాడీ ఇంత డ్యామేజ్ అయితుంది. రైట్? దాన్ని రిపేర్ చేసుకోవాలి. రిపేర్ చేసుకోవడం అంటే ఇలాంటి టిప్స్ ఇవన్నీ ఫాలో అయితేనే అవుతది.
అంతే సింపుల్. అది మీకు మళ్ళీ కొత్తదానిలానే ఉండొచ్చు. ఏదైనా మీరు మెయింటైన్ చేసే మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది. డైట్ ప్రాపర్‌గా తీసుకోవాలి. ఎక్సర్సైజ్ ప్రాపర్‌గా చేయాలి. స్లీప్ ప్రాపర్‌గా ఉండాలి. స్ట్రెస్ మేనేజ్‌మెంట్ ఉండాలి. ఇయన్నీ ఫ్యాక్టర్స్ కదా షుగర్ కంట్రోల్ అవ్వడానికి. నేను బాగా వెజిటబుల్స్ తీసుకుంటున్నాను, ఫుల్ ప్రోటీన్ తీసుకుంటున్నాను, అసలు అన్నం తినక 2 నెలలయింది. అయినా కూడా ఈ షుగర్ తగ్గుతలేదు అంటారు. వాళ్ళు రాత్రి పడుకోరు. ఫోను చూస్తూ ఉంటారు. లేదా ఆఫీస్ వర్క్ చేస్తూ ఉంటారు. సంథింగ్ ఆర్ అదర్ ఫ్యామిలీ స్ట్రెస్ ఉంటది. ఎవ్రీథింగ్ అన్నీ మేనేజ్ అయిందనుకోండి. ఆబ్వియస్లీ ఆ నరాలు ఏవైతే ఇట్లిట్లా ఉంటాయో అవి కొంచెం ఇట్లా ఓపెన్ అయితాయన్నమాట. ఓపెన్ అవుతుంది. మళ్ళీ బ్లడ్ ఫ్లో అనేది జరుగుతుంది. బ్లడ్ ఫ్లో జరగడం వల్ల మీకు సిమ్టమ్స్ తగ్గుతాయి. ఓకే. గోధుమ రవ్వ తీసుకోవచ్చా మేడం? కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద టాపిక్ బట్ స్టిల్ నేను ఆన్సర్ చేస్తాను. గోధుమ రవ్వ. రవ్వ అంటే ఏంటిది? కార్బోహైడ్రేట్. రైట్? కార్బోహైడ్రేట్ అంటే ఏంటిది? షుగర్. అంతే కదా! నేను ఇంతకుముందు సింపుల్‌గా ప్లేట్‌లో ఏదైతే ఎక్కువ తింటామో అది మొత్తం తినొద్దని చెప్పాను. ప్లేట్‌లో ఏమి ఎక్కువ తింటాము? ఉప్మా ఎక్కువ పెట్టుకుంటాము. చట్నీ తక్కువ పెట్టుకుంటాము. ఇడ్లీలు ఎక్కువ పెట్టుకుంటాము. చట్నీ, సాంబార్ తక్కువ ఉంటది. దోసలు ఎక్కువ ఉంటాయి. అన్నం ఎక్కువ ఉంటది. కూర తక్కువ ఉంటది. రవ్వ అనేది ఒక కార్బోహైడ్రేట్. ఇంకోటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏదైతే పార్టికల్ సైజ్ చిన్నగుంటదో, చిన్నగుంటాయో దానిలో షుగర్ ఎక్కువుంటది. అంటే గోధుమ రవ్వ కొంచెం లావుగా ఉంటది. ఏది మన నార్మల్ రవ్వ కన్నా, బొంబాయి రవ్వ ఆర్ రెగ్యులర్ రవ్వ కన్నా. రైట్? సో, ఈ గోధుమ రవ్వ కొంచెం పెద్దగుంటది కాబట్టి షుగర్‌కైతే గోధుమ రవ్వ బెటరు వెన్ కంపేర్ టు నార్మల్ రవ్వ అంటారు. బట్ అది కార్బోహైడ్రేటే, ఇది కార్బోహైడ్రేటే. రైట్? సో, గోధుమ రవ్వ అనేది ఒకవేళ తీసుకుంటే ఇంతే గోధుమ రవ్వలో కూరగాయలు ఎక్కువేసుకొని, పల్లీలు, లేకపోతే పప్పులు అన్నీ ఎక్కువేసుకొని వెజిటబుల్సే ఎక్కువ కనబడాలి. ఓకే. అలా చేసుకొని తీసుకోవచ్చు. కార్బోహైడ్రేట్ ఫుడ్ లిస్ట్ బుచ్చిబాబు గారు ఇదే. రైస్, రవ్వ, మిల్లెట్స్ అన్ని చిరుధాన్యాలు. జొన్నలు, రాగులు, సజ్జలు, అరికెలు, సామలు, కొర్రలు అన్నీ కార్బోహైడ్రేట్సే. కాకపోతే ఎందుకు మిల్లెట్స్ తినండి అని చెప్తారంటే దాంట్లో కొద్దిగా ఫైబర్ కూడా ఉంటది కాబట్టి కొంచెం దీనికన్నా దానికి స్పైక్ అనేది తక్కువగా చూపిస్తది కాబట్టి మిల్లెట్స్ తినమంటారు. ఓకే. అందులో ఈ జావాల్లాగా చేసుకొని తాగకండి. ఇంతకుముందు చెప్పాను కదా! పెయిన్ అనేది పార్టికల్ సైజ్ అనేది ఇంత తగ్గుతుంటే అంతగనం మనకి షుగర్ ఎక్కువ ఉంటదని. సో, ఈ జావాలు వీటిలలో ఏందంటే చిన్న చిన్న పౌడర్ లాగా ఉంటది. సో, చిన్నగుంటాయి గదా! షుగర్ అనేది ఎక్కువ రైజ్ అవుతది. బెటర్ ఆల్వేస్ మిల్లెట్స్ అని ఏదైనా దోసల్లానో, ఇడ్లీల్లానో అందులో ఎక్కువ వెజిటబుల్స్, ఆనియన్స్ ఏసుకొని తీసుకో. Anujit, you missed the morning session, but that's a different topic, not the same topic. Still, you have all the English users, ఎవరైతే ఇక్కడ ఉన్నారో every English or Hindi users, you will be having all the recording sessions available in the application or in the YouTube. Please don't get strained. You won't. I think you won't understand Telugu, so don't waste your time. If you want to stay, stay. But it is exclusive Telugu session. I am sorry. ఇఫ్ షుగర్ ఈజ్ అండర్ కంట్రోల్ జయప్రకాష్ గారు షుగర్ కంట్రోల్‌లో ఉంటే మీకు న్యూరోపతి ప్రాబ్లమ్ అనేది తగ్గుతూ ఉంటది. అంటే ఆల్రెడీ అది ఎంత డ్యామేజ్ చేసిందో మనకు తెలియదు మీ నరాలని. రైట్? ఒక్కసారి డాక్టర్ దగ్గరికెళ్లి చూపించుకోండి. డ్యామేజ్ అనేది చాలా ఎక్కువ జరిగిందనుకోండి, రిపేర్ అవ్వడానికి కూడా చాలా టైం పడతది గదా! ఇప్పుడు ఆల్ ఆఫ్ సడెన్ 6 నెలల నుంచి షుగర్స్ మేనేజ్ చేసుకున్నా గూడా ఆల్రెడీ అక్కడ నరాలన్నీ ఇదైపోయాయనుకోండి, ఇట్ టేక్స్ టైమ్. సో, అందుకని ఈ ఫిజియోథెరపీలు గానీ, మసాజెస్ గానీ, ఒకసారి డాక్టర్ కన్సల్ట్ చేసి మెడికేషన్ ఇస్తారు. అండ్ అసోసియేటెడ్ బి12 డెఫిషియన్సీస్, బి3 డెఫిషియన్సీస్ ఇవున్నా గూడా వస్తాయన్నమాట. ఓన్లీ షుగర్ ఒక్కటే గాదు. అవన్నీ గూడా మేనేజ్ జేసుకోవాలి. ఏదైనా మల్టీవైటమిన్స్, సప్లిమెంట్స్ ఇచ్చినా గూడా ప్లీజ్ గో అండ్ స్టార్ట్. ఓకే. అంటే ఇవి ఏదైనా గూడా మేము చెప్పేది ఎట్లుంటదంటే జనరలైజ్డ్ స్టేట్మెంట్సే. మళ్ళీ ఒక్కొక్కరికి ఒక్కో విధానమైన పెయిన్ గానీ, సింప్టమ్ గానీ ఒక్కొక్కలాగుంటది. సో, నేనేదో డాక్టర్‌లాగా ఇప్పుడు మీకు ఇది చేయండి, ఇదే చేయండి తగ్గిపోద్ది ఈ మందులని చెప్పలేను గాబట్టి, ఒక్కసారి చూపిచ్చుకోండి. ఆ డ్యామేజ్ ఎంతవరకు ఉంటరో వాళ్ళు చూస్తారు. ఓకే. ట్రీట్ జేస్తారు. Soma, I get a pain in the edge of the foot and ankle. This is also neuropathy. Yeah, might be Soma. It might be neuropathy or it might be high uric acid levels. You have to consult a doctor, as I told. Okay. ఎక్కువగా ఉంటే మాత్రం ఎవరైనా ఎవ్రీబడి షుడ్ కన్సల్ట్ ఎ డాక్టర్ ఇఫ్ ఇట్ ఈస్ వెరీ హై.
Don't neglect, because it is going to aggravate the symptoms. Sometimes they will amputate the leg also. Okay. Yusuf garu, namaste. మొహమ్మద్ యూసఫ్ గారు వీడియో ఆన్ చేశారు సార్. సో ఇంకా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? అంతా క్లియరా? బాగా అర్థమైందా అందరికీ? దాసా గారు అర్థమైంది, గుడ్. నో మేడం, శ్రీనివాస్ రెడ్డి గారికి అర్థం కాలేదా సార్? ఏం అర్థం కాలేదు సార్, చెప్పండి, మెసేజ్ పెట్టండి. డౌట్స్కి నో మేడం అని పెట్టారా? బై ద వే మేబీ డౌట్స్కి పెట్టుంటారు. బుచ్చిబాబు గారు థ్యాంక్ యూ మేడం. లేట్గా కనెక్ట్ అయ్యారా? ఓ వేణుగోపాల్ గారు, సెషన్ మొత్తం యూట్యూబ్లో ఉంటుంది, మొత్తం నా రికార్డింగ్ మొత్తం ఉంటుంది, అందుకే రికార్డింగ్ స్టార్ట్ చేశాను. ఓకే, సో ఉంటుంది, అర్థం చేసుకోండి. సింపుల్ ఏంటంటే నేను సమ్మరీ ఇస్తాను ఇప్పుడు, మీకు ఎవరికి డౌట్స్ లేవు కాబట్టి. కాళ్ళు, పాదాలు, వేళ్ళు అంటే చాలా వరకు మనము నెగ్లెక్ట్ చేస్తాం, ఎస్పెషలీ మన తెలుగులో. అంటే ఏముంది, అదే తగ్గిపోతుంది. బుచ్చిబాబు గారు వెయిట్, నేను ఆహారం గురించి చెప్తాను. సో సింపుల్గా ఈ పీపీటీని మొత్తం మీకు సింపుల్గా చెప్పేది ఏంటంటే, మనం పాదాలకు ఏమన్నా అయినా చిన్న చిన్న పుండ్లు వచ్చినా రెగ్యులర్గా ఏజ్ ఉన్న వాళ్ళైతే ఇంకా చాలా నెగ్లెక్ట్ చేస్తారు, బాగా నెగ్లెక్ట్ చేస్తారు. అది డయాబెటీస్ ఉన్న వాళ్ళు అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు, చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లడ్ అనేది సరిగ్గా పోదు, ఈ నరాలు డ్యామేజ్ అయినాయి కాబట్టి ఎండింగ్ దాకా సరిగ్గా సర్క్యులేట్ అవ్వదు షుగర్ ఎక్కువ ఉంటే. ఓకేనా? అలా పోకపోవడం వల్ల రిపేర్ అనేది జరగదు. అందుకే అంటారు కదా, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి పుండ్లు రావద్దు, పుండ్లు వస్తే తగ్గవు అని అంటూ ఉంటారు రెగ్యులర్గా బయట. చాలా వరకు ఎందుకు తగ్గవంటే ఈ సర్క్యులేషను, ఫ్లో ఇవన్నీ ప్రాపర్గా ఉండ, నరాలన్నీ డ్యామేజ్ అయిపోతాయి కాబట్టి. అందుకే చిన్న కట్టు ఉన్నా, ఎడ్జ్ ఏమన్నా ఉన్నా కూడా జాగ్రత్తగా చూసి ఆ ఏరియా అంతా డ్రై ఉంచుకునేలా చూసుకోండి. ఓకే, అండ్ ఎక్కువ అనిపించిన ఈ టింగ్లింగ్ సెన్సేషన్, తిమ్మిర్లు ఊరికే ఎక్కువ వచ్చినా కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోండి. ఇప్పుడు జయప్రకాష్ గారు అన్నట్టు షుగర్స్ కంట్రోల్లో ఉంటున్నాయి, అయినా కూడా నాకు తగ్గట్లేదు, అలా చాలామందికి ఉంటాయి. బర్నింగ్ సెన్సేషన్, విపరీతమైన మంటలు ఉంటాయి కొందరు, పాపం వాళ్ళు నిద్ర కూడా నిద్రపోలేరు సరిగా మంటల వల్ల, కాళ్ళ మంటల వల్ల. ఏంటంటే ఇదంతా కేర్ తీసుకోవాలి, నీట్గా వాష్ చేసుకోవడము, మసాజెస్ చేసుకోవడము, డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, చూపించుకోవాలి. ఎందుకంటే కాళ్ళు వేళ్ళు కూడా కట్ చేస్తారు, ఎక్కువైపోతుంది, ప్రాబ్లం ఎక్కువైతుంది, అదంతా విషంలాగా బాడీ అంతా పడుతుంది అనమాట, పైకి వస్తూ ఉంటుంది. అందుకని యాంప్యూటేట్ చేసి చేయాల్సిన సిచ్యువేషన్స్ కూడా వస్తాయి ఒక్కోసారి. ఓకే, ఇంకా మనకి 10 నిమిషాలు ఉంది, డౌట్స్ తీసుకుంటాను. ఏ ఆహారం ఎక్కువ తీసుకోవాలి మేడం? బుచ్చిబాబు గారు, కూరగాయలు ఎక్కువ తీసుకోవాలి ఫస్ట్ థింగ్. అన్ని రకాలైన కూరగాయలు, దుంప కూరలు కాకుండా, అంటే ఈ ఆలుగడ్డ, చామదుంప ఇలాంటివి కాకుండా ఆకుకూరలు, అన్ని రకాల కూరగాయలు, కొంచెం తక్కువ ఆయిల్, తక్కువ మసాలాలు వేసుకొని వండుకొని, కూరగాయలే 50% ఉండాలి మీ ప్లేట్లో. 50% వెజిటేబుల్సే ఉండాలి. అంటే ప్లేట్ చూసి ఈజీగా అదేదో మెజర్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. 50% సగం కూర పెట్టేసుకోవాలి ఫస్టే. ఓకే, మిగతా 25%, మిగతా ఇంకా హాఫ్ ఉంటుంది కదా, హాఫ్ పెట్టుకున్నాం కూరగాయలు, ఇంకా హాఫ్లో సగము ప్రోటీన్ పెట్టుకోవాలి. ప్రోటీన్ అంటే అన్ని రకాలైన పప్పులు, అలసందలు, కందులు, పెసర్లు, సోయా, పన్నీరు, పెరుగు, ఇంకా నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్, చికెన్, ఫిష్, మటన్ ఎక్కువ తీసుకోకండి, మంచిది కాదు, హై ఫ్యాట్స్ కాబట్టి. సో ఇలా అన్ని రకాలైన ప్రోటీన్ అనేది కంపల్సరీ 25% ఉండాలి. మిగతా 25% మాత్రమే కార్బోహైడ్రేట్, రైస్ కానీ, చపాతీస్ కానీ, గోధుమ రవ్వ కానీ, మిల్లెట్స్, జొన్నలు, అరికెలు, సామలు, ఇవి జస్ట్ 25% ఉండాలి. అది కూడా కాంప్లెక్స్ ఫామ్లో ఉండాలి. తెల్లన్నము, తెల్ల రవ్వ, పిండి అలా కాకుండా యూ షుడ్ ఆల్వేస్ గో విత్ బ్రౌన్ రైస్, సింగిల్ పాలిష్డ్ రైస్, ఓట్స్, కిన్వా, జోవార్, బాజ్రీ, ఇట్లాంటి అన్ని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి, ఎందుకంటే అందులో ఫైబర్ ఉంటుంది కాబట్టి. తినే పద్ధతి కూడా ఫస్ట్ కూరగాయలు 50% పెట్టుకుంటారు కదా, ఫస్ట్ కూరగాయలు కూర హాఫ్ తినండి. లేదు మేడం నేను అట్లా తినట్లేనంటే కీరా కానీ, క్యారెట్ కానీ ఫస్ట్ ఎవరైనా, ఇది 3 పూటలు చేయాలి. బాడీకి తెలియదు కదా పాపం, లంచ్కి ఒకటే తగ్గుతుంది, లంచ్ ఒకటే పెరగాలి, బ్రేక్ఫాస్ట్ పెరగొద్దు అని తెలియదు కదా దానికి షుగరు.
ఎప్పుడు తిన్నా పెరుగుతది. రైట్? సో, అందుకని మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి ఇలాగే చేయాలి. లంచ్‌కి ఇలాగే చేయాలి. డిన్నర్‌కి ఇలాగే చేయాలి. బ్రేక్‌ఫాస్ట్ గూడా మేడం బ్రేక్‌ఫాస్ట్ ఇడ్లీ తింటాము. అంత కూర ఎందుకు పెట్టుకుంటాము? దోస తింటాము. పొద్దున్నే మేము కూర ఎందుకు చేసుకుంటాము అని కొందరు అడుగుతారు. కూర తినాల్సిన అవసరం లేదు. ఓ 2 కీరాలో, ఓ కీరా, ఓ క్యారెటో ఫస్ట్ తినేసాం. దానివల్ల ఏమవుతదంటే కడుపు గూడా ఫుల్ అయితది కాబట్టి మనం ఎక్కువ తినడానికి గూడా స్కోప్ ఉండదనమాట. వేరే కార్బోహైడ్రేటు ఆకలి అన్నట్టు ఫాస్ట్‌గా తినేయరు ఎవరైనా గూడా. సో, ఫస్ట్ ఒక కీర, క్యారెట్ మంచిగా నమిలి తినాలి. తిన్న తర్వాత నెక్స్ట్ ప్రోటీన్ తినాలి. ఈ ఎగ్ గాని, పొద్దునైతే బాయిల్డ్ ఎగ్గో, లేకపోతే కొంచెం శనగలు, అలసందలు రాత్రి పూటనే మీరు మంచిగా తీసుకోవాలి. ఇది ఈ శనగలు, అలసందలు లాంటివి నానబెట్టుకోవాలి. పొద్దున కుక్కర్‌లో ఏసుకొని కుక్ చేసుకున్నారనుకోండి, 3 పూటలకి 3 కప్పులు బ్రేక్‌ఫాస్ట్‌కి ఒక కప్పు, మార్నింగ్ లంచ్‌కి ఒక కప్పు, డిన్నర్‌కి ఒక కప్పు అయిందనుకోండి, ఇంకా మీ ఇంట్లో వాళ్ళకి గూడా టెన్షన్ ఉండదు. వెదర్ ఇట్స్ కుక్ ఆర్ వైఫ్ ఆర్ ఎవరైనా గూడా వాళ్ళకి గూడా పాపం రోజు ప్రోటీన్‌కి ఏం జేయాలి అని టెన్షన్ పెట్టకండి. ఇది వినాయకుడికి మనం ప్రసాదం పెడతాం గదా! ఆ తెల్ల శనగలు, నల్ల శనగలు, రాజ్మా ఓ రోజు, ఎగ్స్ ఓ రోజు, చికెన్ ఏ రోజు అట్లా ముందే ఫిక్స్ అయిపోవాలి. ప్లాన్డ్‌గా చేసుకోవాలి ఏదైనా. ఇట్ విల్ బికమ్ ఈజీ. ఓకే. తర్వాత ఈ శనగలు అలాంటివి తినేసి, అప్పుడు 2 ఇడ్లీలు విత్ అగైన్ సాంబార్ ఆర్ చట్నీ ఆర్ ఒక్క దోస ఆర్ ఇంతే ఉప్మా లేదా ఇంతే పోహ. పోహ గూడా అటుకులు గూడా ఇప్పుడు రెడ్ రైస్ పోహ అని మార్కెట్‌లో చాలా రకాలొస్తున్నాయి. తెల్లవి గాకుండా. అట్లాంటివి ఇంతే తీసుకోవాలి. ఓకే. లంచ్ గూడా అంతే. ఇంతే బ్రౌన్ రైస్, ఇంత కూరగాయలు, ఇంత ప్రోటీను, ఇంత రైస్. ఓకే. టిఫిన్‌కు, లంచ్‌కు మధ్య గ్యాప్ ఎంతుండాలి? టిఫిన్‌కి, లంచ్‌కి పీటా గారు పీటా ఆర్ పెటా ఐయామ్ సారీ. బట్ ఇక్కడ ఐఫోన్ నుంచి చేశారు కదా! ఏం చెప్తున్నానంటే లంచ్‌కి, డిన్నర్‌కి అట్‌లీస్ట్ 3 అవర్స్ గ్యాప్ ఉండేలా చూసుకోండి. 3-3 ½ అవర్స్. ఆ గ్యాప్‌లో కూడా మీకు షుగర్ పెరిగే ఛాన్స్ ఉంటది కాబట్టి మిడ్ మార్నింగ్ స్నాక్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. పండ్లు ఎప్పుడైనా సాయంత్రం 5 తర్వాత పండ్లు తినొద్దు. ఓకే. అండ్ మీకు చాలా వరకు రెస్ట్రిక్షన్స్ ఉంటాయి గదా! పండ్లు గూడా. జామకాయ ఒకటి తినొచ్చు. అండ్ సంత్రా తినొచ్చు. ఇప్పుడు మోసంబి తీసుకోవచ్చు. అండ్ కివి తినొచ్చు. కొన్ని దానిమ్మ గింజలు, కొంచెం పపాయ అది కూడా కొద్దిగా మరీ పండిపోయిన పపాయ అట్లా కాకుండా కొంచెం పపాయ లాగా. ఏదైనా గూడా మీకు నోటికి తీపి అనేది తగలద్దు. సింపుల్ లాజిక్. అది ఫ్రూట్ అయినా గూడా. యాపిల్ గూడా తియ్యదుంటది, చప్పటిదుంటది. మేడం యాపిల్ తినమన్నారు. యాపిల్ తింటే కూడా షుగర్ పెరుగుతుంది. నేనేం చేయాలి? పపాయ తినమన్నారు. మంచి పండిపోయిన తియ్యని పపాయ తీసుకొచ్చుకొని తింటరు. పపాయ తింటే కూడా పెరిగింది మేడం అంటే స్వీట్. నేచురల్లీ ఇట్ ఈస్ వెరీ స్వీట్. దానికి ఎవరు ఏం చేయలేరు. సో 11:30కి ఆ టైంకి కొంచెం చిన్న కప్పు తీసుకొని దాని తర్వాత ఒక 2 బాదంలు గానీ, 3 బాదంలు లేదా 2 పిస్తాలు అట్లా ఏదైనా నట్స్ తీసుకోవాలి. లేదా ఒక స్పూన్ సీడ్స్ తీసుకుంటే ఇంకా మంచిది. సీడ్స్ దొరుకుతాయి గదా! ఇప్పుడు మనకి చియా సీడ్స్, పంకిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్. సో, ఈ సీడ్స్ ఒక స్పూన్ ఏసుకోవాలి. ఎందుకంటే ఫ్రూట్స్‌లో ఉన్న స్వీట్‌నెస్‌ని ఈ నట్స్ అండ్ సీడ్స్ బ్యాలెన్స్ జేస్తాయి. ఓకే. అట్లా తీసుకోవాలి. అందుకే 1 స్పూన్ నట్స్ గానీ, సీడ్స్ గానీ ఎప్పుడు గూడా ఫ్రూట్ తిన్న తర్వాత వెంటనే తినాలి. దేనికి? బ్రేక్‌ఫాస్ట్‌కి, లంచ్‌కి గ్యాప్‌లో. ఓకే. దాని తర్వాత మళ్ళీ ఈవినింగ్ స్నాక్ 4:30కి ఏదైనా మీరు అన్నం కొంచెం తింటున్నారు కాబట్టి డెఫినిట్‌గా ఆకలేస్తది. నేచురల్‌గానే ఇస్తది. పని చేస్తుంటాం గదా! ఈవెన్ కూర్చొని చేసినా కూడా బ్రెయిన్ టేక్స్ అప్ 75% ఆఫ్ గ్లూకోజ్. సో, నేచురల్‌గా ఎవ్వరికైనా ఆకలేస్తది. మేడం ఇంత కూరగాయలు తిన్నా గూడా నాకు అన్నం తిన్న ఫీలింగ్ అయితే వస్తలేదు మేడం. ఇంతే అన్నం తినమన్నారు. నాకు మళ్ళీ ఆకలేస్తుంది. ఆకలెయ్యను. ఇట్స్ ఎ బాడీ. మీరు ఆకలెయ్యకున్నా, మీరు తినకుండా ఉన్నా గూడా పెరుగుతది షుగర్. నేచురల్‌గా లివర్‌లో గ్లైకాలిసిస్ అయ్యి తినకున్నా గూడా షుగర్ పెరుగుతది. మళ్ళీ ఏం జేయాలి? ఒక చిన్న కప్పు రోస్టెడ్ మకానా గానీ, పుట్నాలు గానీ, కొంచెం బాయిల్డ్ పల్లి లైట్‌గా ఎక్కువ వెజిటబుల్ మళ్ళీ అందులో గూడా కీరా, క్యారెట్ అన్నీ తురిమేసుకోవడమో, కట్ జేసేసుకోవడమో, కొంచెం నిమ్మకాయ పిండుకొని చేసుకోవాలి. అంతేగాని మళ్ళీ మరమరాలని, పానీపూరీలని, సాయంత్రం సమోసాలని, బజ్జీలని నో. హై ఆయిల్స్, హై షుగర్స్. అక్కడ కూడా జాగ్రత్తగానే తీసుకోవాలి. ఎవ్రీ మీల్ మనం కేర్‌ఫుల్‌గానే తీసుకోవాలి. అది అలవాటు చేసుకోవాలి. అబ్బా! నేను మొత్తం హెల్తీగానే తింటున్నా. ఈరోజు బ్రేక్ చేయాలి. హెల్తీగా తినాలి. మనకొచ్చిన ప్రాబ్లమ్ అనేది చిన్నది కాదు. హెల్తీగా తింటే ఈజీగా చేసేసుకోవచ్చు. దేర్ ఈస్ నో ఇష్యూ. అదేదో నేను హెల్త్ గురించి ఇంత చేస్తున్నా, అంత చేస్తున్నా అనేది ఫస్ట్ మన మైండ్ సెట్‌ని తీసేయాలి. ఎందుకంటే మనం ఇదివరకు తిన్నది చెత్త.
ఓకే.